నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో నివసిస్తూ ఉన్న భారతీయులు కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఏ కష్టం వస్తూ ఉందో ఏమో తెలియదు, కానీ బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. కువైట్లోని పర్వానియా ప్రాంతంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, పర్వానియా ప్రాంతంలో ఇతరులతో కలిసి అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్లో నివసిస్తూ ఉన్న 42 ఏళ్ల ఒక ప్రవాసుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనమాట. వివరాల్లోకి వెళితే, మృతుడితో పాటు ఒకే గదిలో ఉంటూ ఉన్న మరొక ప్రవాసుడు తెల్లవారుజామున ఈ సంఘటన గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కార్యకలాపాల విభాగానికి నివేదించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అనంతరం భద్రతా సిబ్బంది, పోలీసులు, అలాగే ప్రాంతీయ దర్యాప్తు అధికారులు సంఘటన స్థలానికి వెళ్ళగా వారు వసతి గృహంలో ఆ వ్యక్తి మరణించి ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ ప్రవాసుడు తన మరణానికి ముందు విదేశాల్లో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి ఆర్థిక ఇబ్బందులు మరియు ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలిసింది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, కానీ తన దేశంలో ఉన్న కుటుంబాన్ని పోషించడానికి ఆర్థిక ఇబ్బంది మరియు ఒత్తిడిని అయితే ఎదుర్కోవడం జరిగిందనమాట. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో పనులు కూడా తక్కువ ఉన్నాయన్నమాట. ఎక్కడికైనా పనికి వెళ్ళినా కానీ తక్కువ జీతాలు వస్తూ ఉన్నాయి. బయట పని చేసేవారు నిజంగా మనం చూసుకుంటే కానీ నరకం అయితే అనుభవిస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో ఇంటికాడ కుటుంబాన్ని పోషించే బాధ్యత ఇతనిపైనే ఉందని చెప్పేసి, ఇతడు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి పోలీసులు వెల్లడించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న మన భారతీయులకు ఒకటే తెలియజేస్తూ ఉన్నానన్న, ఎవరు ఇటువంటి పనులు చేయవద్దు. ఒకవేళ ఇక్కడ మనకు పని దొరకకపోతే కానీ ఇండియాకు వెళ్ళి మనకు ఏదో వచ్చిన పని చేసుకొని మన కుటుంబాన్ని అయితే పోషించుకున్నాము. దయచేసి ఎవరు ప్రాణాలు తీసుకోవద్దు. ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడే మనం కువైట్లో ఉండి ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉంటేనే మన యొక్క కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోలేదు. మనమే లేకుంటే కానీ మన కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.